నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేశానని, కనీసం పార్టీ తన అభిప్రాయాన్ని సేకరించలేదని అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడమా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా అనేది తెలియజేస్తానని అన్నారు. నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేటు ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది, చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. అదే తీరులో సరే ఈ 15 రోజుల్లో అయినా, ఇప్పటికి 15 రోజులు అయింది, ఈ 15 రోజుల్లో కూడా అధిష్టానం తరపున ఎవరు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు. నీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది.